హలో ఆల్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. దిస్ ఇస్ లక్ష్మి. ఈ వీడియో అయితే సంక్రాంతి రోజుది. సో సంక్రాంతి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీ అందరితో అయితే చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళక ముందు మీరు కానీ ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే మేక్ షూర్ సబ్స్క్రైబ్. ఇదైతే భోగి ముందు రోజు నైట్ అనమాట. మేము తిరుమలకి వెళ్దామని అసలు ప్లాన్ చేసుకొని వచ్చాం బెంగళూరు నుంచి. బట్ ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఫస్ట్ రోజు రిలీజ్ చేశారు కదా వైకుంఠంకి, అప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి తిరుపతిలో. అందుకని చెప్పి డిసైడ్ అయిపోయాము వెళ్ళకూడదని. అండ్ ఏదో కొత్త వైరస్ వచ్చిందని కూడా అన్నారు కదా అప్పుడు. సో అది కూడా పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. అందుకని చెప్పి మొత్తానికైతే మానేసాం అసలు వెళ్ళకూడదని చెప్పి. బట్ ముందు రోజు మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళేసి వచ్చారు. వాళ్ళు తిరుపతిలో ఉంటారనమాట. వాళ్ళు చెప్పారు జస్ట్ 20 minutesలో దర్శనం అయిపోయింది అన్నారు. అండ్ ఎవరు రష్ కూడా లేరు, ఫెస్టివల్ సీజన్ కదా అని. అందుకని అప్పటికప్పుడు ఇదైతే మేము నైట్ 11:30కి రీచ్ అయ్యాము తిరుపతిలో. అప్పటికప్పుడు అనుకున్నాము అనమాట. వాళ్ళు తిరుపతి నుంచి మా ఇంటికి వచ్చింది అరౌండ్ 9 o'clock వచ్చారు. సో మేము డిసైడ్ అయ్యి ఇంటికి స్టార్ట్ అయ్యాం 10 o'clockకి. మాది వెంకటగిరి దగ్గర ఇల్లు. అక్కడ నుంచి తిరుపతికి వచ్చే లోపలికి 1 hour అయినా పడుతుంది ఈజీగా. సో ఆ టైంలో అయితే ఎవ్వరు లేరు. వెళ్ళగానే ఒక జస్ట్ 5 minutesలోనే టోకెన్స్ అయితే ఇచ్చేసారు. ఇక్కడైతే ఇంకా మా అత్త మా మామ కూడా మళ్ళీ వస్తారన్నారు. బట్ చూస్తే వాళ్ళు అలా వెళ్ళకూడదు, వైకుంఠంకి ఓన్లీ 1 time ఇస్తారంటే ఆ 10 days మొత్తానికి. అందుకని చెప్పి వాళ్ళు రాలేకపోయారు. ఇంక మేము నలుగురమే వెళ్తున్నాము. ఇక్కడ మా అత్తమ్మ అంటే చిన్న అత్తమ్మ వాళ్ళు. మా అత్తమ్మ, మా మామయ్య, నేను, మా హస్బెండ్ అండ్ బాబు అయితే 5 members తిరుమలకి అయితే బుక్ చేసుకుంటే మాకు ఆ రోజు ఏంటంటే నేను చెప్పాను కదా భోగి ముందు రోజు, భోగి రోజు మార్నింగ్ అక్కడ 12 o'clock అయితే అయిపోయింది. భోగి రోజు కాకుండా సంక్రాంతి రోజు మార్నింగ్ 8 o'clockకి దర్శనం ఇచ్చారు. బట్ మార్నింగ్ 8 o'clock వెళ్ళలేము కదా, ఆ రోజు పండగ పెద్దవాళ్ళకి పెట్టుకోవాలని చెప్పి. సో మా అత్తమ్మ అన్నారు ఆ డే మొత్తంలో ఎప్పుడన్నా వెళ్ళొచ్చు అని చెప్పి. అందుకని చెప్పి మేము సంక్రాంతికి అయితే పెట్టేసుకుని ఆఫ్టర్నూన్ తిరుమలకి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా సంక్రాంతి రోజు వంటలన్నీ నార్మల్ గ్యాస్ పైన చేసేసాము. బట్ ఈ వడలు అనేది చాలా పెద్ద ప్రాసెస్ కదా, నిదానంగా వేస్తూనే ఉండాలి. అది కాక ఎక్కువ మంది ఉండేటప్పుడు ఎక్కువ చేసుకుంటాము. అందుకని చెప్పి అత్తమ్మ స్టవ్ పెట్టేసి దానికి ఒకటి మాత్రమే సపరేట్గా చేసుకున్నాము, వడలు మాత్రమే. ఇలా పెద్ద స్టవ్ పైన చేయడం వల్ల మాకు జస్ట్ ఒక 1/2 hourలో అయితే పని అయిపోయింది. నార్మల్గా గ్యాస్ పైన చేయాలంటే కనీసం 1 hour అయినా పడుతుంది. అంత లేట్ ఎందుకు అవుతుంది అని చెప్పి వంటలన్నీ ఏమో 10:30కి అయిపోయాయి. బట్ ఇదొక్కటే లేట్ అవుతుంది కదా అందుకని చెప్పి. సో ఇంకా తాతకైతే తిను మా మామయ్య వాళ్ళ నాన్నగారు. అప్పుడు మా మా అత్తమ్మ వాళ్ళ నాన్నగారు కూడా పెట్టుకుంటారు ఎవ్రీ ఇయర్. బట్ వాళ్ళకి అంటూ నిన్నప్పుడు అందుకని చెప్పి ఓన్లీ ఈ తాతకు ఒకటే పెట్టుకున్నాము. ఇంక ఇక్కడ అత్త అయితే దీపం కూడా పెడుతున్నారు. పిండితో చేశారు దీపము. దీంతో చేసి పెడితే మంచిదంట. అందుకని చెప్పి అక్కడ ముందర పిండం కూడా పెడతారండి ఈ సంక్రాంతి రోజు. అంటే నువ్వులు, పిండి ఇవన్నీ కలిపి ఆ తాత ముందు పెడతారు. అలా పెడితే మంచిదంట అత్తమ్మ అయితే చెప్పారు. సో ఇంకా చెట్లు అయితే పూలన్నీ కోసుకొచ్చాము. ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చుతుంది. విలేజ్లో ఉంటే అన్నీ దొరుకుతాయి. ఈవెన్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ ఏం కావాలంటే అవి. మా వాడికేమో నిద్ర వచ్చేస్తుంది. పిల్లలందరూ మంచిగా అయితే రెడీ అయిపోయారు. కింద నుంచి రెడీ అయిపోయేసి అయితే వచ్చేసారు పిల్లలంతా. మా వాడికేమో ఒక పక్క నిద్ర వస్తుంది. బట్ ఇంకో పక్క ఇవన్నీ ఏంటి అని కొత్తగా అన్ని చూస్తున్నాడు, అడుగుతున్నాడు కూడా ఏంటి ఏంటి అని. అవి ఏదైనా చూస్తే చాలా అట్రాక్టివ్గా ఫీల్ అవుతాడు. అది తెలుసుకోవాలన్న టైప్ అనమాట. తెలుసుకునే వరకు ఇంకొదలది చెప్పే వరకు. ఇంకా అత్తమ్మ అయితే అన్నీ రెడీ చేస్తున్నారు. ఇంకా మామయ్య కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసారు. ఎందుకంటే మామయ్య పెట్టుకోవాలి కదా పెద్దవాళ్ళు కాబట్టి. ఇంకా మా అత్తమ్మ మేము భోగి రోజు తనకి భోగి పళ్ళు పోయలేకపోయాం బాబుకి. యాక్చువల్లీ ఈవినింగ్ పోద్దాం అనుకున్నాం. మీరు నా లాస్ట్ వీడియోలో చూసింటే ఈవినింగ్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి ఇంట్లో. దానికన్నా ముందు బాబుకు ఫస్ట్ ఈవెంట్ చేసేసి అక్కడ ఎలా డెకరేట్ చేస్తాం కదా, బాబుకి ఈవెంట్ చేసేసి ఆ తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుందామనే ప్లాను. బట్ వాడికి అస్సలు మూడ్ లేదు ఆ టైంలో. మూడ్ లేనప్పుడు మనం కానీ చేసామనుకోండి ఇంకా కొంచెం ఎక్కువగా డిస్టర్బ్ అవుతాడు. ఎందుకని చెప్పి నేను చేయలేదు. నార్మల్గా అయితే భోగి పనులు భోగి రోజే పోయాలి. బట్ నేనైతే సంక్రాంతి రోజు పోసాను, ఎందుకంటే నాకు కుదరలేదు కాబట్టి. ఇంకా మామయ్య వెళ్ళి కింద అరిటాకు కూడా కోసుకొని వచ్చారు. మా ఇంట్లో చెట్లు చాలా ఉన్నాయి. అరిటాకులు అయితే ఆల్మోస్ట్ ఒక 10 ఉన్నాయి. సో బనానాస్ కానీ అండ్ అరటి కాయ ఉంటుంది కదా, అవి కూడా ఈజీగా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అత్తమ్మ నాకు తీసుకొస్తారు. మా హస్బెండ్కి బజ్జీలు అంటే చాలా ఇష్టం అరటికాయతో. సో బెంగళూరుకి ఎప్పుడు వచ్చే తీసుకొస్తారు. ఇంకా అన్నీ చేసినటువన్నీ పెట్టారు. బట్ ఇక్కడైతే చాలా చేశారండి మా అత్తమ్మ. కాయకూరలు అయితే నాకు కొన్ని అయితే తెలియదు, నేను ఎప్పుడు తినలేదు కూడా. చామగడ్డ మామూలుగా కర్రీ చేస్తాం కదా, ఆ రోజు ఇలా చేసి పెట్టాలంట ఫ్రై లాగా. అండ్ గుమ్మడికాయ కూడా పెట్టారు, వడలు, ఇంకా బజ్జీలు కూడా చేసామని బజ్జీలు కూడా పెట్టారు. అండ్ తాతయ్యకి కూడా బజ్జీలు అంటే ఇష్టం అంట, అందుకని చెప్పి చేశారు. ఇంకా మామయ్య అయితే కొబ్బరికాయ కొట్టేసి దండం అయితే పెట్టేసుకుంటున్నారు. వాళ్ళ నాన్నగారు కాబట్టి ఫస్ట్ అయితే మామయ్య పెట్టేసుకుంటున్నారు. ఆ తర్వాత మేము అందరం అయితే పెట్టేసుకుంటాము. మా అత్తమ్మ అయితే చాలా పవిత్రంగా చేసుకుంటారండి. ఎవ్రీ ఫ్రైడేనే కాకుండా ప్రతిరోజు కూడా ఫ్లవర్స్ తీసుకొచ్చి దండం పెట్టుకునేసి పెడతారు. ఎంత పని ఉన్నా కూడా ఎప్పుడు పొలంలోనే ఎక్కువ పని చేస్తుంటారు. మార్నింగ్ వెళ్ళిపోతే ఎప్పుడో ఈవినింగే వస్తారు. ఎందుకంటే మామయ్య స్కూల్కి వెళ్ళి తన వర్క్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చాక
ఐ మీన్ గవర్నమెంట్ టీచర్ కాబట్టి 3:30కి అయిపోతుంది, ఇంటికి 4 కల్లా వచ్చేస్తారు పక్కనే. సో ఆ తర్వాత మా అమ్మాయి కూడా మళ్ళీ వెళ్ళి పొలంలో పని చేసుకుంటూ ఉంటారు. చాలా కష్టం అసలు, ఎన్ని ఉన్నా కూడా పూజ మాత్రం కంపల్సరీగా చేస్తుంటారు అత్తమ్మ. ఇంకా తాతయ్య దగ్గర పెట్టిన ఆకు మాత్రం మా అమ్మాయి తింటున్నారు. అక్కడ అన్ని పెట్టారు అండ్ వాళ్ళ నాన్నగారిది కాబట్టి ఫస్ట్ అక్కడ అన్ని పెట్టేసి దీపం అంతా పెట్టేసి అంతా అయిపోయిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత కాకి పెట్టేసి వస్తారు కొంచెం కొంచెం అన్ని ఎత్తుకొని. సో కాకి తిన్నాక మళ్ళీ అందరం తినాలన్నమాట. ఆ రోజు అయితే చాలా వచ్చాయి, అసలు ఒక 7-8 వచ్చాయి. ఆ టైంలో నేను వీడియో క్యాప్చర్ చేయడం మర్చిపోయాను, పైన చూస్తూ ఉన్నాము, ఫోన్ కింద ఉండిపోయింది. సో అవి తినేసాక మేమైతే అందరం అరిటాకులోనే తీసుకొచ్చారు. ఆ రోజు అరిటాకులో తింటేనే మంచిది, అండ్ ఇలాంటి ఫుడ్ చేసినప్పుడు అరిటాకులో తింటేనే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత అయితే భోగిపళ్ళు అయితే పోసాం బాబుకి. ఇదే నేను సపరేట్ వీడియోనే పెట్టానండి, అసలు భోగిపళ్ళు ఎందుకు పోయాలి, ఎవరు పోయాలి, ఏ ఏజ్ వాళ్ళకి పోయాలి, అసలు రీజన్ ఏంటి అని. ఎవరన్నా చూడకపోతే కింద ట్యాగ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇంకా ఇవన్నీ ప్రాసెస్ అంతా ఏ లోపల 2 అయిపోయింది మాకు. ఇంకా తర్వాత మనం చేసినాం కదా చాలానే, సో ఈవినింగ్ ఒకవేళ లేట్ అవుతుందేమో అని చెప్పి అన్నీ అయితే ప్యాక్ చేసుకుంటున్నాం. అన్నీ కాదు, కర్రీస్ ప్యాక్ చేసుకోలేదు, ఓన్లీ అన్నం, సాంబార్, వడలు, ఇంకా బాబు కోసం కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాను. స్నాక్స్ అంటే అవి కూడా హోమ్ ఫుడ్, ఏవైతే ఇంట్లో చేసుకుంటామో అవే. నేను బయట ఫుడ్ అస్సలు ప్రిఫర్ చేయను కూడా. కొన్ని బనానాస్ కూడా తీసేసుకున్నాను. ఇంకా మేము ఎప్పుడు తిరుమలకి ఎక్కడికైనా స్టార్ట్ చేసినా కూడా కారు అత్తమ్మ అయితే ఖచ్చితంగా ఎదురొస్తారు. అండ్ ఎప్పుడు కానీ బయట నుంచి ఇంటికి వస్తే మళ్ళీ దిష్టి తీస్తారు. ఈ రెండైతే మా అత్తమ్మ కంపల్సరీగా చేసే పనులు అనమాట. ఇంకా అసలు కార్ స్టార్ట్ అవ్వగానే చాలు, మెయిన్ రోడ్లోకి వచ్చావో లేదో మా బాబు నా ప్లేస్ నుంచి మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయారు. తనకి ఆ స్టీరింగ్ తిప్పడం కానీ, అసలు స్టార్టింగ్లో గుమ్మన కూర్చొని ఉండేవాడు, బట్ ఇప్పుడు కొంచెం పెద్దగా అవుతున్నారు కదా, ఏదో ఒక తిప్పుతున్నారు. కొన్నిసార్లు అయితే దాన్ని తిప్పేస్తే మేము సైడ్కి వెళ్ళిపోతున్నాం అనమాట, బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం. ఇది పవర్ స్టీరింగ్ కాబట్టి చాలా కష్టం అయిపోతుంది. నా దగ్గర ఏమో అస్సలు ఉండటం లేదు. ఇదైతే తిరుపతిలో ఫ్లైఓవర్ అండి. మండి దగ్గర ఎక్కేస్తే అలిపిరి దగ్గర దిగేస్తాము. ఈ ఫ్లైఓవర్ వచ్చాక చాలా రూట్ అయితే ఈజీ అయిపోయింది వెళ్ళిపోవడం. 10 minutesలో ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళిపోతాం. 10 minutes కూడా పడదు ఈవెన్ సమ్ టైమ్స్ అయితే. ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు కాబట్టి చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే ఇంకా చెకింగ్ ఉంటుంది అనమాట తిరుమల స్టార్టింగ్లో. ఇక్కడ ప్రతి ఒక్కరు కార్ అయితే చెక్ చేయించుకోవాలి. అండ్ మనం దిగేసి మనల్ని కూడా చెక్ చేస్తారు. చాలా కార్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక మాకు అర్థమైంది, సంక్రాంతి కదా ఎవరు ఉండరు కదా అనుకుని వచ్చాము నార్మలీ, బట్ అందరూ మాలాగే అనమాట. పొద్దున పూజ చేసుకొని ఆ రోజు డే మొత్తంలో ఎప్పుడు వచ్చినా మనం చేసుకోవచ్చు కదా, ఐ మీన్ మార్నింగ్ వచ్చినా కూడా ఈవినింగ్ దర్శనం చేసుకోవచ్చు. మాలాగే అందరూ అనుకున్నారు అనుకుంటా. ఇక్కడ చూస్తే ఏమో కార్లు ఫుల్గా ఉన్నాయి, అసలు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను ఆ రోజు అనుకుంటూ ఉన్నాను, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, కార్లు ఇవన్నీ పైకి వెళ్తే తెలుస్తుంది ఎలా ఉందో ఏంటో. అది కాక బాబుని తీసుకొచ్చాం కదా, కొంచెం ఎక్కువ టైం పడింది అనుకో వాడు ఎగ్జాస్ట్ అయిపోతారు ఇన్ కేస్ క్యూలో కానీ ఎక్కడైనా రూమ్లో పెట్టదని. బట్ మా అత్తమ్మ వాళ్ళు చెప్పారు కదా 1/2 అవర్లో అయిపోతుందని చెప్పి అసలు మేము ప్రిఫర్ చేసాము. బట్ ఇక్కడ చూస్తే ఏమో ఫుల్ రష్ ఉన్నారు. బట్ పైకి వెళ్ళాకైతే ఆ టైంలో ఏదో జరుగుతున్నాయండి పూజలు. మేము ఆల్మోస్ట్ అక్కడికి రీచ్ అయ్యే లోపల 5 అయిపోయింది. పైన 5 to 6 దేవుడి దగ్గర ఏదో జరగడం వల్ల ఒక 1 hour అయితే స్టాప్ చేసేసారు. బట్ దర్శనం అయితే ఒక 2 to 2.5 hourలో అయితే అయిపోయింది. 2.5 hours మేము రూమ్లో అయితే వేసేస్తారు కదా, కాసేపు మనం రూమ్లో కూర్చోబెడతారు. ఆ రూమ్లో అయితే మేము ఆల్మోస్ట్ 1.5 hours అయితే ఉన్నాము. ఉన్న 1.5 hourలో అయితే చాలా పెట్టారండి, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఫుడ్ ఐటమ్స్. వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి అనుకుంటా, ఈ టైంలో ఇది ఇవ్వాలి అని చెప్పి. మేము ఆల్మోస్ట్ అక్కడ రీచ్ అయ్యే లోపల 5:30 అయింది లోపల రూమ్లోకి. ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ మిల్క్ ఇచ్చారనమాట, అందరికీ ఇచ్చారు, పిల్లలకే కాదు. పిల్లలకి సపరేట్గా మనం బాక్స్ తీసుకెళ్తే బాక్స్ నిండా కూడా ఇస్తారు, ఐ మీన్ బాటిల్ తీసుకొని వెళ్తే, లేకపోతే కప్స్లో కూడా ఇస్తారు అందరికీ. నేనైతే బాబుకి కప్లో తీసుకోవచ్చు అయితే ఒక 2 అయితే తాగేశారు. వెళ్ళగానే కొంచెం అయితే రిలాక్స్ అయ్యాడు. అది అవ్వగానే అసలు కాసేపు తర్వాత మళ్ళీ అన్నం అయితే పెట్టారండి, ఏదో ఒకటి పెడుతూనే ఉన్నారు. అది కాసేపు తర్వాత ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ గుగ్గులు కూడా పెట్టారు, బిర్యానీ పెట్టారు, గుగ్గులు పెట్టారు. మనకి పెద్దవాళ్ళకి అది పిల్లలకి కూడా మంచిది అండి ఈ గుగ్గులు. అవి చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయినాయి. ఎన్ని తీసుకొచ్చారు తెలుసా, పెద్ద పెద్ద బాక్సెస్. అవి చాలా ఖర్చు పెడతారు డిటిడి వాళ్ళకి అంత మనీ వస్తుంది కాబట్టి అంత పెడతారు. అండ్ ఇంతలాగా ఫుడ్ అయితే ఎక్కడ పెట్టారండి, నాకు తెలిసిన వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఏది చూసినా కూడా నీకు హైజీనిక్గా ఉంటుంది. ఈ వైకుంఠంకి మేము ఎందుకు వెళ్ళాలి అనుకున్నామంటే, మేము ఫస్ట్ టైం నా మ్యారేజ్ బిఫోర్ మా నాన్న అయితే తీసుకొని వైకుంఠం. అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది డెకరేషన్. లోపల ఇక్కడ కాదు కానీ దేవుడి దగ్గర డెకరేషన్ చేస్తారండి, అబ్బా కళ్ళు సరిపోవు చూడడానికి, చాలా బాగుంటుంది. ఆ రోజు వైకుంఠ ద్వారం అని చెప్పి కూడా లోపల ఓపెన్ చేశారు. దేవుడి చుట్టూరు ఒక ద్వారం ఉంటుంది, అక్కడ డెకరేషన్ అయితే అసలు చాలా బాగుంటుంది. అది చూడడానికే సగం వెళ్ళొచ్చు. ఇంకా దేవుడి కోసం నార్మల్గా వెళ్తూ ఉంటాం కదా. మేము తిరుపతిలో ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు వెళ్ళిపోయి మేము 1 year పైన అయింది తిరుమలకి వెళ్ళి. బట్ ఈ దర్శనం అయితే చాలా బాగా జరిగింది.
అండ్ మేము ఉన్నంతసేపు అక్కడ చెప్పాను కదా ఏదో కదా, బాబు అయితే అస్సలు ఎగ్జాస్ట్ అవ్వలేదు. అంతసేపు 3 hours అయితే పడింది దర్శనంకి. ఉన్నా కూడా బాబు కూల్గానే ఉన్నారు. వాళ్ళు ఏదో ఒకటి పెడుతూ ఉన్నారు. అండ్ క్యూ ఒక్కసారి వదిలినాక ఒక 1/2 hour అయితే దర్శనం అయిపోయింది. ఇంకా ఫుడ్ అయితే ఎలానో తీసుకొచ్చాం కదా, అది తిందాం అనుకున్నాం, కానీ ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి ఫ్రీ మీల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఫ్రీ మీల్స్ అంటాం కానీ ఎంత క్వాలిటీగా పెడతారో, చాలా అంటే చాలా బాగుంటుంది. బయట అయితే వ్యూ చాలా బాగుంది. అంతా లైట్స్తో డెకరేషన్ చేసినారు. మేమైతే బయటకు వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ కార్ వేరే దగ్గర పెట్టేసాము. తను కార్ తీసుకొస్తాం, అంత దూరం మళ్ళీ బాబుని తీసుకొని నడవడం ఎందుకు, చాలా చల్లగా ఉంది బయట. అందుకని చెప్పి మేము వెళ్ళలేకపోయి ఇక్కడ కూర్చునేసాం నేను, అత్తమ్మ. ఇంకా మామయ్య ఏమో లడ్డూస్ తీసుకొని వచ్చారు వెళ్ళి, మా హస్బెండ్ ఏమో కార్ తీసుకొని వచ్చారు. ఇక్కడ కోనేరు దగ్గర అయితే వ్యూ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు చూడండి ఈ లైట్స్ డెకరేషన్, వాటర్ కానీ ఆ టైంలో ఇట్స్ ఆల్మోస్ట్ 10 o'clock అయింది ఆ టైంలో అనమాట. ఇక్కడ పెద్ద హుండీలా కనిపిస్తుంది కదా, ఇదేమి హుండీ కాదండి. ఇందులో రథం ఉంటుంది. ప్రతి పౌర్ణమి రోజు దేవుని అయితే చుట్టూరు ఊరేగిస్తారు. సో అప్పుడైతే దీనిలోంచి రథం తీసుకొచ్చి డెకరేట్ చేసి దేవుని ఊరేగిస్తారు. చాలా బాగుంటుంది. మా నాన్న అయితే చాలా సార్లు వచ్చారు, ప్రతి పౌర్ణమికి వస్తూనే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఓపిక తగ్గిపోయింది, కానీ ఒకప్పుడు నేను చదువుకునేటప్పుడు అయితే అసలు ఎవ్రీ పౌర్ణమికి నాన్న బండిలో వచ్చేసి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు. ఇక్కడున్న వాళ్ళు చాలా భక్తిగా ఉంటారు తిరుమల అంటే. సో కోనేరు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా తర్వాత అయితే ఇది ఫ్రీ మీల్స్ అనమాట. నేను మామయ్య అందరం అయితే వచ్చేసాము. బట్ లోపలికి అయితే వెళ్ళిన తర్వాత అసలు మా బాబు తినివ్వలేదు మమ్మల్ని అయితే. నేను ఇంకా బయటకైతే తీసుకొచ్చేసాను. ఎందుకంటే వాడు అక్కడ గ్లాసెస్ పెడతారు కదా, ఆ గ్లాసెస్ తనకి ఇచ్చేయాలంట, వాటర్ తాగేయాలంట. మేము తినకూడదు, తనే తినేస్తారని. మేము తినిపించకూడదు అంటే తనే తినాలంట. అందుకని చెప్పి చాలా అయితే గోల చేశాడు. కాసేపు అయితే అసలు రచ్చ చేశాడు. బట్ బయటకైతే తీసుకొచ్చేసారు. ఇంకా మామయ్య, అత్తమ్మ, మా హస్బెండ్ అయితే తినేసి అయితే వచ్చేసారు. ఈ పెయింటింగ్ గురించి ఎవరికైనా తెలుసా? ఇది ఇక్కడ ఫేమస్ పెయింటింగ్. దీని గురించి అయితే నాకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడ ఫ్రీ మీల్స్ తినేసారా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత. నేనైతే కార్లో తినేసాను. ఇంకా మేము తీసుకొచ్చాము కదా ఎలానో వడ, అవి నాకు వడ పాయసం అంటే మై ఫేవరెట్ అనమాట. సో అవైతే తినేసాను నేను కార్లోకి వచ్చి. ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళే లోపల ఆల్మోస్ట్ 12 పైన దాటేసింది. 12:30 అయిపోయింది. నెక్స్ట్ రోజు మళ్ళీ మేము బెంగళూరుకి రిటర్న్ అయిపోవాలన్నమాట. 2 రోజులే ఉన్నాము అసలు వెళ్ళాము. కానీ ఫ్రీ మీల్స్లో పెట్టే కొబ్బరి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కొబ్బరి పచ్చడి, స్వీటు, అన్నము, ఏదైనా కర్రీ అయితే పెట్టేస్తారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి రసము, పెరుగు కానీ సాంబార్ అవి వేస్తూ ఉంటారు. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది తిన్నప్పుడు. అంతేని మా సంక్రాంతి అయితే ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. మార్నింగ్ అయితే పెద్దవాళ్ళకి పెట్టేసుకున్నాము. ఈవినింగ్ అయితే తిరుమలలో ఈ వ్యూ ఇదంతా నాకు చాలా బాగుంది. మా బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయ్యే లోపల 1 o'clock అయిపోయింది. నెక్స్ట్ రోజు కొంచెం లేట్గా లేచి మేము బెంగళూరుకి అయితే సర్దేసుకున్నాము లగేజ్ అంతా. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అయితే బెంగళూరు స్టార్ట్ అయిపోయి ఈవినింగ్ అయితే రీచ్ అయిపోయాము. అంతే ఏంటి ఈ వీడియో ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే మేక్ షూర్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.